ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అలైహిం షాలం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి, ఒక మంచి అంశం గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ అంశం అసలు దేని గురించి, అసలు ఎందుకు ఈ అంశం అంటే మనకు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సూచనల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మన బయట చూసినట్లయితే ఎన్నో భూకంపాలు, యుద్ధాలు, ఎన్నో వ్యాధులు, ఇలాగ ఎన్నెన్నో వస్తున్నాయి. అయితే వీటికి మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ సంబంధం ఉంటే ఏమని ఉంది, అసలు ఏమని లిఖించబడి ఉంది, అసలు దానికి బయటకు జరుగుతున్న దానికి అసలు సంబంధమా లేదా అనే విషయాన్ని మనం ఈరోజు బైబిల్ ప్రకారంగా, బైబిల్ వెలుగులో వాక్యానుసారంగా పరిశీలించబోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, మనం మామూలుగా ప్రస్తుతం బయటకున్నట్లయితే భూకంపాలు, యుద్ధాలు మరియు వ్యాధులు, మరికొన్ని సైన్స్ ప్రకారంగా కొన్ని ఉన్నాయి. అవన్నీ రోజు చెప్దాం. అయితే ఏవైతే ఉన్నాయో వీటికి మన బైబిల్కి సంబంధం ఉందా అనే విషయాన్ని ఈరోజు మనం గ్రహించబోతున్నాం. రండి, బైబిల్ వెలుగులో వాక్యానుసారంగా ఈరోజు మనం దేవుని రెండవ రాకడ యొక్క సూచనను మనం తీసుకుందాం. మొదటిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్యాన్ని ఒకసారి మనం వాక్యం చదువుతున్నామంటే అది ఏ వాక్యమైనా, ఏ గ్రంథమైనా, ఈ గ్రంథం అది బైబిల్లో ఏ పుస్తకమైనా మనం వాక్యం చదువుతున్నామంటే ఆ వాక్యం మనం జ్ఞానిస్తూ చదవాలి. అసలు ఆ వాక్యానికి అర్థం ఏంటి అని అనుకుంటూ మనం చదవాలి. అప్పుడు ఆ వాక్యం అనేది మనకు అర్థమవుతుంది. అలాగా ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనం ఉన్న ఈ వాక్యాన్ని చదివినట్లయితే అక్కడక్కడ భూకంపంలో కలుగునా అని ఉంటుంది. అక్కడక్కడ భూకంపం అంటే ఎర్త్క్వేక్స్. మనం ఉదాహరణకి బయట తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ సిరియాలో భూకంపం వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది, మీరు న్యూస్ చూస్తారు. మరి టర్కీలో భూకంపాలు వచ్చినాయి. ఇలాగే ఎన్నో భూకంపాలు బయట వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో కూడా భూకంపాలు వస్తాయి అని ఉంది. అంటే దానికి అర్థం ఏమిటంటే ఈ బయట జరుగుతున్న భూకంపాలు ఏమిటంటే ఎర్త్క్వేక్స్, ఈ బైబిల్లో ఉన్న ఈ భూకంపాలు వస్తాయని ఉందో ఈ రెండింటికి సంబంధం ఉంది. అంటే ఈ వచనం అనేది, వాక్యం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నెరవేరుతుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, మనం చూసాం ఒక వాక్యం అనేది ఇప్పుడు ప్రస్తుతం నెరవేరుతుంది. మనం ఇప్పుడు రెండో వాక్యం చూద్దాం. అదేంటంటే అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం. ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఈ వాక్యం కూడా జాగ్రత్త చూసినట్లయితే ఈ వాక్యం ఏమిటందండి, అబద్ధ ప్రవక్తలు వస్తారు, వారు పలుకుని మోసం చేస్తారు అని ఉంటుంది. అబద్ధ ప్రవక్తలు, ఫేక్ ప్రాఫిట్స్. అసలు అబద్ధ ప్రవక్తలు నిజంగా వచ్చారా? ఒకవేళ వస్తే ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చెప్తారు, అసలు వాళ్ళ నుంచి మనం ఎలా ఉండాలి అంటే, ఉదాహరణకి ఇప్పుడు ప్రజెంట్ నీ ఉన్న ఏరియాలో ఒక చర్చి ఉంది, ఒక సంఘం. ఆ సంఘం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు రెండోసారి కూడా వచ్చాడు, ఆయన అమెరికాలో పుట్టాడు, ఒక కారు కింద పడి కార్ యాక్సిడెంట్లో ఆయన మళ్ళీ చిన్నిపోయాడు అని చెప్పి ఆ సంఘం దాన్ని చెప్తుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, మేమున్న ఏరియాలోనే ఒక అబద్ధ ప్రవక్త సంఘం ఉంది. నిజంగా యేసుక్రీస్తు రెండోసారి వచ్చి అమెరికాలో కారు కింద పడి చనిపోయాడా? కాదు కదా. కానీ వాళ్ళు చెప్తారు, అంటే దాన్ని ఏమంటారు, అబద్ధ ప్రవక్తలు, ఫేక్ ప్రాఫిట్స్. అంటే ఇక్కడ ఈ వచనం కూడా నెరవేరుతుంది. దేవుడు ఏమన్నాడంటే వారు గొర్రె చర్మం వేసుకుంటారు, కానీ వారు క్రూరమైన తోడేళ్ళు అన్నారు. అంటే మనం వాళ్ళ దగ్గర తప్పించుకోవాలని దేవుడు మనకు సూచన ముందు రాపిచ్చాడు. ప్రజెంట్ ఇప్పుడు మనం చూసినట్లయితే నిజంగా అబద్ధ ప్రవక్తలు బయట ఉన్నారు, వాళ్ళ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఇప్పటికీ 2 వచనాలను చూసాం. ఈ 2 వచనాలు మనం చూసినట్లయితే ఆ 2 వచనాలు ప్రస్తుతం ప్రజెంట్ ఇప్పుడు బయట జరుగుతున్నాయి, నెరవేరుతున్నాయి. మరి ఇప్పుడు 3వ వచనం చూద్దాం. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, మార్కు సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్యాన్ని కూడా జాగ్రత్తగా చదివినట్లయితే
మీరు వాక్యాలు చదువుతూ ఉండండి. చదువుతూ ఉండడం వల్ల మీకు కొద్దిగా అర్థమవుతాయి ఆ వాక్యాలు అనేది. మార్క్స్ వార్త 13:7 చదివినట్లయితే యుద్ధములు జరుగుతాయని ఉంటుంది. వార్స్ అనేవి జరుగుతాయని ఈ వచనం ఉంటుంది. వార్సా? ఇప్పుడు వార్స్ ఏం జరుగుతున్నాయి అంటారా? మీకు తెలిస్తే ఒకసారి కామెంట్లో పెట్టండి. అసలు వార్స్ అనేవి జరుగుతున్నాయా? సరే, నేను మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఇది మొన్న రష్యాకి ఉక్రెయిన్కి ఒక వార్ జరిగింది, గుర్తుందా? రెండోది ఇజ్రాయెల్కి పాలస్తీన్కి పెద్ద వార్ అయింది, పెద్ద యుద్ధం జరుగుతుంది. ప్రజెంట్ అక్కడ జరుగుతున్నాయి. సొరంగాల్లో నుంచి బాంబులు వేయడం, అలా ఆకాశం బాంబులు వేయడం, ఇలా ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ యుద్ధాలు మనకు కనపడిన కొన్ని, కనపడని కొన్ని, కనపడిని ఇవి, కనపడిని ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే యుద్ధాలని బయట జరుగుతున్నాయి ప్రజెంట్. దానికి అర్థం ఏంటి? వరల్డ్ వార్ జరిగింది, వరల్డ్ వార్ 2 జరిగింది. ఇవన్నీ యుద్ధాలు కదా. అంటే ఈ వాక్యం నెరవేరలేదు అంటారా? ఈ వాక్యం కూడా నెరవేరుతుంది. అంటే మనం చూసిన ఇప్పుడు సూచన అనేది బయట నెరవేరుతున్నాయి. ఇప్పుడు ఈ సూచన బయట నెరవేరుతున్నాయి. దేవుడు రెండవ రకాలకి వస్తున్నాడు అని మనం ఇప్పుడు సూచనలు చూస్తున్నాం. దానిలో మనం 3 సూచనలు చూసాం. మొదటిది చెప్పండి. మొదటి భూకంపాలు వస్తాయని, ప్రకృతి విపరీతాలు. రెండోది ఏంటిది చెప్పండి? అబద్ధ ప్రవక్తలు. మూడవది యుద్ధాలు జరుగుతాయి. ఈ 3 అనేది ప్రస్తుతం బయట జరుగుతున్నాయి, బయట నెరవేరుతున్నాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, 4వది మనం చూద్దాం. 4వ సూచన ప్రకటన గ్రంథం 16:12. ప్రకటన గ్రంథం 16:12. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే యూఫ్రటీసు అనే నది ఒక మహా అనేది ఎండిపోయింది. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, నీకు చెప్తాను బాగా వివరేలాగా. ఫస్ట్ 2020 మనం చూసినట్లయితే యూఫ్రటీస్ నది అనేది బాగా ఉండేది, బాగా పారుతా చాలా బాగుండేది. కానీ ఈ నది అనేది ఉండే కొద్దికి ఎండిపోతుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ప్రజెంట్ మనం బయటినట్లయితే ఇప్పుడు యూఫ్రటీస్ నది అనేది అసలు లేదు. మొత్తం ఇప్పుడు ఒక దారిలా అయిపోయింది. ఎంత మహానది అంటే అది పెద్ద నది, ఎంతో లోతుంటుంది. కానీ అది ఇప్పుడు అస్సలు లేదు, ఎండిపోయింది. ఈ నది అనేది 4 మెయిన్ నదుల్లో ఒకటి. మీరు ఆదికాండం చదివినట్లయితే దానిలో ఈ నది పేరు ఉంటుంది, యూఫ్రటీస్ నది. ఈ నది అనేది ప్రజెంట్ బాగా అసలు లేదు, నది ఎండిపోయింది. కానీ ఒకసారి మీరు సెర్చ్ చేయండి, యూట్యూబ్లో, గూగుల్లో, ఫోన్స్లో సెర్చ్ చేస్తానండి. అయితే ఈ నది ఎండిపోతుందని చెప్పి ఇక్కడ ఉంది. నిజంగా నది ఎండిపోయింది అంటే ఇది జరిగింది. ఈ వాక్యం అనేది సూచన అనేది మొన్నే జరిగిపోయింది. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సూచనలు జరుగుతున్నాయి అంటే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ అనేది దగ్గరలో ఉంది, త్వరలో ఉంది, వస్తాడు అని ఈ సూచనలు నెరవేరుతున్నాయి. మనం మారు మనసు పొంది దేవుడిలో ఉండాలి. మనం ఏదైతే చీకటిలో చేస్తున్నామో కార్యాలు విడిచిపెట్టాలి, దేవుళ్ళలో మనం ఉండాలి. బాప్టిజం తీసుకున్న వాళ్ళు బాప్టిజం తీసుకోవాలి. ప్రతి వారం దేవుని దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే తప్పులు చేశారో తెలిసి తెలియని తప్పులు దేవుని వీరుకొని మేము మారాలి. దేవుడు త్వరలో రాబోతున్నాడు. దయచేసి మీరు దేవుళ్ళలో ఉండాలని కోరుకున్నాను. మరి ఇంకొక సూచన చూద్దాం. ప్రకటన గ్రంథం 6:12. ప్రకటన గ్రంథం 6:12. ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఈ వచనం కూడా చదివినట్లయితే ఈ వచనం అనేది సైన్స్ బాగా చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎందుకంటే సైన్స్ ఏం చెప్తుందంటే చంద్రుడు ఎర్రగా అవుతున్నాడు అని చెప్తుంది. మూన్ ఈజ్ రస్టింగ్ అని సైన్స్ చెప్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రుడు ఎర్రగా అవుతాడని ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్యం అనేది బయట నెరవేరుతుంది. ఏమని కానీ ఒకసారి మీరు సెర్చ్ చేయండి, ఫోన్స్లో ఉంటాయి కదా, ఫోన్స్లో యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు సైంటిస్ట్ చెప్తాడు మీకు, సూర్యుడు నల్లగా అవుతాడు. మీరు చూసినది 5 billion years తర్వాత సూర్యుడు ఆయుష్కాలం అయిపోతుంది చెప్పి సైన్స్ చెప్తుంది. చంద్రుడు అయితే ప్రజెంట్ ఇప్పుడే ఎర్రగా అవుతున్నాడు చంద్రుడు. మూన్ అనేది రెడ్ కలర్గా మారిపోతుంది. మీరు దయచేసి ఒకసారి మీరు చెక్ చేయండి, చెక్ చేసి ఒకసారి మాకు కామెంట్ చేయండి అసలు నింగా అనేది ఫేకా రియల్ అని. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఇప్పుడు చూసిన 5 వచ్చినాడు. మొదటిదిగా భూకంపాలు వస్తాయని, రెండవది ఫేక్ ప్రాఫిట్స్ అబద్ధ ప్రవక్తలు వస్తారని, మూడవది యుద్ధాలు జరుగుతాయని, భయంకరమైన వార్స్ జరుగుతాయని. ఎగ్జాంపుల్ వరల్డ్ వార్ 1, 2, తర్వాత ఇజ్రాయెల్ పాలిస్తున్న యుద్ధాలు. ఇంకా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మరి 4వది ఏంటంటే యూఫ్రటీస్ నది. ఇది ఒక మహానది, ఎంత ముఖ్యమైన నది. కానీ ఈ నది ఎండిపోయింది.
అది దేవుడు ముందే రాయించాడు ప్రకటన గ్రంథంలో సూచనగా. ఈ మళ్ళీ 5వది చంద్రుడు ఎర్రగా అవుతాడని. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మనం 5 సూచనలు చూసాం. ఇది మొదటి భాగం. రెండో భాగంలో ఇంకా మనం దేవుని రెండవ రాకడ సూచనల గురించి ఇంకా తెలుసుకోబోతున్నాం. ఈ మొదటి భాగంలో మనం 5 సూచనలు తీసుకున్నాం. ఈ 5 సూచనలు బయట జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే మారలేదో వాళ్ళు దయచేసి మారండి. దేవుల్లో వారు మారి దేవుణ్ణి మీరు గుర్తించండి. దేవుల్లో మీరు ఉండండి. దేవుడు ఎప్పుడు రాబోతాడో మనకు తెలియదు. దేవుడు సడన్గా వస్తాడు. దయచేసి మీరు ఎవరు ఎటువంటి పాపం చేయకుండా, చీకటి కార్యాలు ఎటువంటి పాపం చేయకుండా మీరు వెలుగులో ఉండండి. దేవుని మీరు ప్రార్థించండి. దేవుని మీరు ఇప్పుడు మనసులో ఉంచుకోండి. ఈ చిన్న వాక్యాన్ని మీ హృదయాలు దేవుడు భద్రపరచాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరూ క్షేమంగా ఉండాలని దేవుని కోరుకున్నాను. ఈ చిన్న వాక్యాలను మీరందరినీ, మీ కుటుంబాన్ని దేవుడు రక్షించాలని కోరుకున్నాను. ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అలయం షాలోమ్. ఆమేన్.